ఏంటక్క నువ్వు? శ్రీకాంత్ అడిగిన రింగ్ ఏది? నేనెంతో కష్టపడి ప్లాన్ చేస్తే రింగ్ ఏం చేసావు? కృష్ణ, టెన్షన్ పడకు. సూపర్ అక్క నువ్వు. ఇది గాని శిఖర చూసిందంటే ఇంకేమైనా ఉందా? దేవుడు మన వైపే ఉన్నాడక్క. సరే సరే పద, లోపల అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో మేనేజ్ చేసినట్టుంది విష్ణు. పోనీలే, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాం. సడన్ గా పవర్ ఆఫ్ అవ్వడం, రింగ్ పోవడం, ఏంటిదంతా? ఇంతకు ముందు వరకు అంతా బాగానే ఉంది కదా, ఇంతలోనే ఇలా ఎలా జరుగుతుంది? నో డౌట్ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడేంటి? కాజేసిన ఉంగరం ఎవరు బయటికి తీయను అంటారు, అంతేగా? ఓకే, ఆ ఉంగరం వల్లే ఈ నిశ్చితార్థం ఆగిపోతుందనే భ్రమలో ఉన్నారేమో. నెవర్. ఏం చేసినా ఈ నిశ్చితార్థాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇదిగో నిశ్చితార్థపు ఉంగరం. శిఖరా, ఈ ఉంగరం ఎక్కడిది? ఇది నిశ్చితార్థం గురించి చేయించిన ఉంగరమే మేడం. మొన్న క్యాన్సిల్ అయిన నిశ్చితార్థం రోజు నాటి ఉంగరం ఇది. ఇంకేంటి, ఉంగరం పోయిందన్న విషయాన్ని అందరూ మర్చిపోయి నిశ్చితార్థాన్ని యథాతథంగా కొనసాగిద్దాం. శిఖరా పద, ఉంగరాలు మార్చుకుందరు గాని. పంతులు గారు, మీ తంతుని పునఃప్రారంభించండి. తారగారు, ఇక ఈ నిశ్చితార్థం జరిపించడం కుదరదమ్మా.
ఎందుకు కుదరదండి? ముహూర్త సమయం ఉంటున్నాం. మమ్మీ, అవును శిఖరా, ఇక్కడ నీకు నిశ్చితార్థం జరగడం మాత్రమే ముఖ్యం కాదు, మీ జీవితాలు కూడా బాగుండాలి కదా. ఈ నిశ్చితార్థం మరోసారి కూడా ఆగిపోతే ఏమవుతుంది? మహా అయితే కొందరి కళ్ళు చల్లబడతాయి, అంతే కదా. సువర్ణ, ఈ నిశ్చితార్థం ఆగిపోవడం మన రెండు కుటుంబాలకి ఎంత అవమానమో తెలుస్తుందా? తెలుసుదినా, కానీ అవమానం నిశ్చితార్థం ఆగిపోతే కాదు, శ్రీకాంత్ శిఖరల పెళ్లి ఆగిపోతే. అవునదినా, నిశ్చితార్థం అచ్చి రాలేదని అనుకుందాం. మన ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలేగా ఉన్నాయి, మరింకే డైరెక్ట్గా పెళ్లి జరిపించేద్దాం, పోయేదేముంది. పంతులు గారు ఏమంటారు? నిశ్చితార్థం లేకుండా డైరెక్ట్గా పెళ్లి జరిపించడానికి శాస్త్రాలు ఒప్పుకుంటాయిగా? అలాంటి సమస్య ఏమీ లేదమ్మా. వివాహ సమయంలో కూడా నిశ్చితార్థం జరిపించవచ్చు. ఆ, మరి ఇంకేం పంతులు గారు, దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే దాన్నే చూడండి. అలాగేనమ్మా, శుభస్య శీఘ్రం. అమ్మా, మరో 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా.
అయితే ఆ ముహూర్తాన్నే నిర్ణయించండి పంతులు గారు. ఆ, అవును పంతులు గారు, ఆ ముహూర్తానికే నా కూతురు శిఖరకు శ్రీకాంత్కు పెళ్లి జరిపిస్తాము. ఇక ఈ ముహూర్తాన్ని ఎవ్వరూ మార్చలేరు. అలాగేనమ్మా, మీరన్నట్టుగానే జరిపిద్దాం. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. ఆ, ఎవరు ఏం చేసి ఆపాలనుకున్నా నా మొగుడు మాత్రం శ్రీకాంతే. విష్ణు కృష్ణ దగ్గరకొచ్చి నా నిశ్చితార్థం ఆగిందని సంబరపడే లోపే మా మమ్మీ ఇచ్చిన ట్విస్ట్కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది దీనికి. ఏంటి కృష్ణ, అడుగులో అడుగు వేస్తూ తెగ ఆలోచిస్తూ వెళ్తున్నావు? నెక్స్ట్ ఏం చేద్దామనా? ఇప్పుడేం చేయగలిగారని, అప్పుడేదో చేస్తారని అనుకోవడానికి? ఏం చేయడం ఏంటి? ఎందుకే ఇంకా ఈ డ్రామాలు? రింగ్ తొడిగే సమయంలో కరెంటు పోవడం, కరెంటు పోయిన సమయంలో రింగ్ పోవడం, రింగ్ పోయిన కారణంతో నిశ్చితార్థం ఆగిపోవడం. వాట్ టైమింగ్ కదా! ఈ టైమింగ్ పర్ఫార్మెన్స్ ని ప్లాన్ చేసింది మీరే అని నేను అర్థం చేసుకోలేనని అనుకున్నారా? స్పాట్లో మైండ్ బ్లాంక్ గా ఉండిపోయాను. తర్వాతైనా మైండ్కి ఫ్లాష్ అవ్వదా ఇదంతా మీరే చేశారని? సరే, ఏదైతేనే మీరు అనుకున్నది మీరు చేశారు. కానీ నేను మెంటల్గా డిసైడ్ అయిన దాన్ని మాత్రం మీరు ఏమీ చేయలేకపోయారు. అదే కృష్ణ, నేను శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవడం పక్కా అనే పాయింట్ని కదపలేకపోయారు అని చెప్తున్నా. మీరేదో సంచలమైన కథనంతో జనాన్ని థ్రిల్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏకంగా మీకు అదే అడ్డం తిరిగింది. అది నాకు మరీ హెల్ప్ అయింది. ఇప్పుడు ఒకవేళ నాకు నిశ్చితార్థం జరిగుంటే ఏ నెల తర్వాతో పెళ్లి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మరో 10 రోజుల్లో బ్యాండ్ బాజా భారత్ అంటూ మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేసేశారు. ఇదంతా మీ తొట్టి గ్యాంగ్ వల్లే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. మరో 10 రోజుల్లో శ్రీకాంత్కి నాకు పెళ్లి, ఆ తర్వాత హనీమూన్, ఆ తర్వాత ఈ ఇంటి కోడలిగా ఈ సొసైటీలో నా పేరు. భలే ఉంది కదా ఊహ? ఊహే కదా శిఖరా, ఎంతైనా ఊహించుకోవచ్చు. అవసరమైతే నీ గొప్పతనంతో ప్రెసిడెంట్ మెడల్ కూడా స్వీకరించొచ్చు. ఏముంది, ఊహే కదా, ఊహించుకున్నోడికి ఊహించుకున్నంత. ఏంటి కిండలా? అవును మరి, నీ మొహానికి నీ మాటలు సీరియస్ గా తీసుకుని సమ్మర్లో కూడా వింటర్ లాగా గజగజా వణికిపోవాలా? పిచ్చి మొహం దానా. ఓకే, నిశ్చితార్థం 2 సార్లు ఆగిపోయినా ఇంకా నీకు అర్థం కావడం లేదు చూడు. అసలు నిన్నేమనుకోవాలి? మరో 10 రోజుల్లో పెళ్లి అని ఓ తెగ ఊహించుకుంటున్నావు.
అదంత ఈజీగా అయ్యే పనని ఎలా అనుకుంటున్నావు? అయినా నీ కన్నింగ్ బ్రెయిన్ కి శ్రీకాంత్ లాంటి మంచివాడికి మ్యాచింగ్ అవ్వదు. ఒకవేళ బలవంతంగా మ్యాచింగ్ చేసుకోవాలని చూస్తే ఏమైందో చూసావుగా, రాక్షస గడియలు ఎంటర్ అయిపోతాయి. శుభముహూర్తం కూడా రాహుకాలంగా రగిలిపోతుంది. చూడు శిఖర, అనవసరంగా శ్రీకాంత్ గురించి ఆశలు పెంచుకుని లైఫ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిలాగా మిగిలిపోకు. ఎందుకంటే విష్ణు వెడ్ శ్రీకాంత్ అని దేవుడు ఎప్పుడో ఓ ఖాతా బుక్ ఓపెన్ చేశాడు. అదే పెళ్లి పుస్తకం. ఇక ఎప్పటికీ ఆ బుక్కులో వాళ్ళిద్దరే ఉంటారు. అర్థమైందా? నువ్విలా సర్కస్ లో కోతి పిల్లల అనవసరంగా ఎంత ఎగిరినా చూసే జనానికి అది ఎంటర్టైన్మెంటే గాని శ్రీకాంత్ లైఫ్ లోకి నువ్వు ఎంటర్ అవ్వడం ఇంపాసిబుల్. ఓకే? నా మాట అర్థం చేసుకుని హ్యాపీగా జీవితాన్ని డిజైన్ చేసుకుంటావు, లేదా నేను ఇలాగే ఉంటాను, యాజ్ ఎ లైఫ్ ని లీడ్ చేస్తాను అని డిసైడ్ అవుతావో అది నీ ఇష్టం. ఎందుకంటే ఒక్కటి మాత్రం పక్కా, శ్రీకాంత్ వెడ్స్ విష్ణు. ఇది మారదు. వీలైతే నువ్వు మారు, అంతే. మళ్ళీ ఏంటిది అంత ధైర్యంగా మాట్లాడుతుంది? నేనెంత చెప్పినా దాని కాన్ఫిడెన్స్ ఏంటి? కానీ అవమానం నిశ్చితార్థం ఆగిపోతే కాదు, శ్రీకాంత్ శిఖరల పెళ్లి ఆగిపోతే నిశ్చితార్థం వచ్చి రాలేదని అనుకుందాం. మన ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలేగా ఉన్నాయి. మరింకే డైరెక్ట్ గా పెళ్లి జరిపించేద్దాం, పోయేదేముంది? అమ్మా, మరో 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అయితే ఆ ముహూర్తాన్నే నిర్ణయించండి పంతులు గారు. అవును పంతులు గారు, ఆ ముహూర్తానికే నా కూతురు శిఖరకు శ్రీకాంత్కు పెళ్లి జరిపిస్తాము. శ్రీకాంత్ గారు. విష్ణు, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. జరిగింది కలో నిజమో అర్థం కాక అయోమయంలో ఉండి ఆలోచిస్తున్నాను. ఎందుకు విష్ణు అయోమయం? మనది కలగా మిగిలిపోయే ప్రేమ కాదు, కలకాలం ఒకటై జీవించే ప్రేమ. అందుకే చివరి క్షణంలో అయినా నీ చేతిని అందుకునే అవకాశం దక్కింది. మన ప్రేమని బతికించుకునేందుకు దారి దొరికింది. చాలా హ్యాపీగా ఉంది విష్ణు. కానీ నా మనసుకి మాత్రం నువ్వు నా వేలికి ఉంగరం తొడిగావని సంబరపడాలో, అమ్మకు తెలియకుండా మనం ఇలా చేసినందుకు బాధపడాలో నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడ మా పిన్ని, మీ అమ్మ వాళ్ళు 10 రోజుల్లో శిఖరతో నీకు పెళ్లి చేయడానికి పంతులు గారితో ముహూర్తం కూడా పెట్టిస్తున్నారు.